రే చంటి, ఏంటే ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? నువ్వెందుకే అలా మాట్లాడుతున్నావు? నేను మీ నాన్నకు వినపడకూడదు అని మాట్లాడుతున్నాను. నేను నువ్వు అలా మాట్లాడుతున్నావనే మాట్లాడుతున్నాను. ఆ మాటలు పక్కన పెట్టి మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడో చూడు. ఏహే, అది చూడ్డానికా ఇంతసేపు నాతో గుసగుసలాడింది? అయినా ఇల్లేమన్నా ఇంద్రపోవడమా పక్కకి వెళ్ళగానే అలా తప్పిపోవడానికి? ఇక్కడే ఇక్కడ ఉంటాలే ఆయన. అది కాదురా, పండక్కి మీ మావయ్య వాళ్ళని పిలుద్దాం అనుకుంటున్నాను. వాళ్ళెందుకే బాబు మళ్ళీ తల్లపు మనకు? అంటే నీకే పనులు పెరిగిపోతాయి అంటున్నాను. ఏడిసావులే, పండగ అన్నాక మన వాళ్ళని మనం పిలుచుకోవాలి. ఇప్పుడు ఏం చేయమంటావు? మీ నాన్న ఫోన్తో మీ మావయ్య వాళ్ళకి ఫోన్ చేసి ఇవ్వరా. ఉండు,